కేసీఆర్ పాలనే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు వివరిస్తూ నేటి నుండి గ్రామాల్లో యాత్ర చేపడుతున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం చందర్ మాట్లాడుతూ ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా నిలబడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన అపార భగీరథుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసిన గొప్ప నాయకులు కేసీఆర్ అని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నేటికి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేర్ చేసి సముద్రం పాలవుతున్న నీటిని ఒడిసి పట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జీవధార అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నేడు 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి యొక్క నేపథ్యంలో కేసీఆర్ గారి సంకల్ప బలం గొప్పదైతే కార్యం విఘ్నం కాకుండా సిద్ధిస్తుంది, కార్యం విజయం సాధిస్తుంది అన్న దానికి నిలువుటెత్తి సాక్ష్యమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఎన్నో కుట్రలు, ఎన్నో కేసులు, రైతులు చనిపోయినటువంటి వాళ్ళ పేర్ల మీద కేసులు వేసి అనేక ఆటంకాలు, అనేక ఇబ్బందులు గురి చేసినా కూడా, అనేక నీలాప నిందలు కేసీఆర్ గారిపై మోపినా కూడా, ఎన్ని ఆటంకాలు చేసినా కూడా అపర భగీరథులాగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప వరప్రదాయిని జీవధారను ఇచ్చినటువంటి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారికి ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన కృతజ్ఞతలు, ఉద్యమాభివందనాలు. వారి సంకల్ప బలం, వారికి ఉన్నటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంతో పాటు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి గొప్ప మహా సంకల్పం కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేయడం జరిగింది. 40 లక్షల ఎకరాలకు, వీడు బారినటువంటి ఎకరాలకు నీళ్లు అందించడంతో పాటు పరిశ్రమలకు, అదేవిధంగా తాగునీటి కోసం ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అంటే ఒక మేడిగడ్డ బ్యారేజు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రచారాలు జరిగినాయి. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలతోని, 15 రిజర్వాయర్లతోని, 19 సబ్ స్టేషన్లతోని, 21 పంప్ హౌజ్లతోని, 203 కిలోమీటర్ల సొరంగాలతోని, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తోని, 96 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ తోని, 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీలకు సంబంధించినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు 530 మీటర్ల ఎత్తున నీళ్లు ఎత్తిపోయడం అనేది ప్రపంచంలో, భారతదేశంలోనే అతి తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతోని నిర్మాణం చేసినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజుకు 6 ఏండ్లు నిర్మాణం చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేసి, జాతికి అంకితం చేసి 6 ఏండ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి యొక్క నేపథ్యంలో తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, ఈ ప్రాంత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టును ఆ 3 ఎవరైతే ఈ యొక్క పిల్లర్స్
కుంగిపోయినాయని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు 18 నెలలుగా దాన్ని రిపేర్ చేయడం లేదు. ఈరోజు సముద్రంలో మళ్ళీ వర్షాలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ సముద్రంలో నీళ్లు కలుస్తూ ఉన్నాయి. ఈ యొక్క సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఆ యొక్క మరమ్మతులను, ఆ యొక్క పిల్లర్ను ప్రారంభం చేసి ఆ నీళ్లను స్టోరేజ్ చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం కదలాలే ఈ యొక్క ప్రభుత్వం, కదిలించాలే ఈ యొక్క ప్రజాప్రతినిధులు. లేకపోతే తప్పకుండా మీకు తగిన మూల్యం, గుణపాఠం చెప్పక తప్పదు అని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ, తప్పకుండా ఈ వర్షకాలంలో అనేక నీళ్లు రాబోతా ఉన్నాయి.